వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుత కాలంలో గత కొంతకాలంగా మనము చాలా వరకు గమనిస్తూ ఉన్నాము. 18 సంవత్సరాలు నిండితే చాలు, నేను మేజర్‌ని అయిపోయినా, నేను మేధావిని అయిపోయినా అని ఫీల్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఈరోజు ఘటన తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా చాలా విషయాలు చూస్తూ ఉన్నాము. లాడ్జ్‌లో లంగర్ హౌస్ చూసాం కదా. లంగర్ హౌస్ ఒక లాడ్జ్‌లో రూమ్ తీసుకొని రేణుక అనే అమ్మాయి బలవన్ మరణానికి పాల్పడ్డ విషయం ఇదేం కొత్త కాదు. ఇప్పుడు గత కొన్ని ఏండ్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. చాలా వరకు సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పునిచ్చిందో, అంటే సుప్రీంకోర్టును తప్పు పడుతున్నానని ప్రతి ఒక్కరు అనుకుంటుండొచ్చు, కానీ ఇది తప్పే అని నేను అంటున్నా. ఎందుకంటే ఫారెన్లో ఉన్న కల్చర్ తీసుకొచ్చి మన ఇండియాలో పెట్టి సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఎవరి ఇష్టానికి మేజర్ అయితే చాలు, ఎవరి ఇష్టానికి వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, సహజీవనం చెయ్యొచ్చు అనే ఒక అథారిటీ ఇచ్చింది. దానివల్ల ఎవరికి ఉపయోగం? దేనికి ఉపయోగం? దానివల్ల సాధించేదేముంది? ఎవరికి ఆదర్శంగా నిలబడేది ఉంది చెప్పండి. ఈరోజు పెళ్లి చేసుకున్న అమ్మాయిలు భర్తను వదిలేసి వేరే వాళ్ళతో ఇష్టమైంది నాకు అని చెప్పేసి వెళ్ళిపోయి రూమ్ బుక్ చేసుకొని అక్కడ ఉంటా ఉన్నారు. ఇటు అమ్మాయిని మోసం చేసి ఇటు భర్త కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా యూత్కి చెప్పనవసరమే లేదు, విచ్చలవిడితనం అయిపోయింది. అంటే అంటే లాడ్జీలలో బుక్ చేసుకోవడము, లేదా ఓయో రూమ్లోకి వెళ్ళిపోవడము, అక్కడ తగాదాలు వస్తే అక్కడికక్కడే వాళ్ళకు వాళ్ళు డెసిషన్స్ తీసుకొని బలవన్మరణాలకు పాల్పడడం, లేదా దాడి చేసి వాళ్ళను హతమార్చడం, ఇదే ఒక పనిగా పెట్టుకున్నారు వాస్తవంగా చెప్పాలి అని అంటే. మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా మన ఇండియాలోనే లేనటువంటి కల్చర్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల, దీనివల్ల ప్రాణాలు కోల్పోవడం తప్ప మిగిలేది ఏమీ లేదు ఇక్కడ. కుటుంబాలు విడిపోవడం తప్ప మిగిలేది ఏమీ లేదు ఇక్కడ. పెళ్ళైన వాళ్ళు ఇలాంటి ఘటనలకు పాల్పడితే పిల్లల్ని అనాథల్ని చేస్తున్నారు. పెళ్ళి కాని వాళ్ళు ఇలాంటి ఘటనలకు పాల్పడితే వాళ్ళ ఫ్యూచర్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. నిజంగా తల్లిదండ్రులు నా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు భవిష్యత్తులో బాగుపడతారు, వాళ్ళు జాబులు చేస్తారు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు అని ఊహించుకొని ఉన్న ఆస్తులను అమ్మేసి ఇక్కడికి హైదరాబాద్కి చదువుకోవడానికి పంపిస్తున్నారు. పంపిస్తే వాళ్ళు చేసే పనేంటి? ఫోన్లలో చాటింగులు, స్నాప్చాట్లలో చాటింగులు, ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్స్, ఇవన్నీ చేసుకొని పరిచయాలు ఏర్పరచుకొని, ఆ పరిచయాలు కాస్త ఆ ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా ప్రేమ అని ఒక గుడ్డి పేరు పెట్టుకొని వాళ్ళు హోటళ్ళల్లో, లాడ్జీలలో, ఓయో రూములు బుక్ చేసుకొని వెళ్తున్నారు. ఆ తర్వాత పరిణామాలు ఏంటి? వాళ్ళిద్దరి మధ్య మంచిగా విడిపోతే ఓకే, కాదనట్లేదు, కానీ అదంతా సులువైతలేదే. మొన్న రీసెంట్గా కూడా చూసాం కదా కుక్కడపల్లిలో. రేపే పెళ్ళి, కొత్త బట్టలు కొనుక్కోవడానికి హైదరాబాద్కి వచ్చాడు అబ్బాయి. ఏం జరిగిందో తెలియదు. రూమ్ తీసుకున్నాడు, అమ్మాయితో ఉన్నాడు, తర్వాత అమ్మాయిని ఫుడ్డుకు పంపించాడు, పెళ్లి బట్టలు ధరించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మనం చూడలేదా? తల్లిదండ్రులు ఎంత కడుపు క్షోభ పెట్టుకున్నారు, ఎంత కన్నీటి పాలయ్యారు. వాళ్ళ బాధ అసలు వర్ణనాతీతం కదా. ఎవరు తీరుస్తారు చెప్పండి? ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక మనిషిని మాత్రమే మనం మోసం చేస్తున్నాము అని గుడ్డిగా అనుకుంటున్నారు, కానీ మనిషిని కాదు మోసం చేసేది, కుటుంబాన్ని మోసం చేయడమే కాకుండా కుటుంబానికి మొత్తము ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని దూరం చేస్తున్నాం. కాబట్టి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోతే కుటుంబం అంతా జీవితాంతం నరకం అనుభవిస్తుంది. ఇది ఎవరికి ఉపయోగం? ఎవ్వరికీ ఉపయోగం లేదు ఈ విషయంలో మాత్రం. వాస్తవంగా ఈరోజు జరిగిన ఈ ఘటనను చూసుకుంటే ఎన్నో 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 చూస్తున్నాము. అలాంటిది ఈ రూల్ అనేది లేకపోయినుంటే, ఈ హక్కు అనేది లేకపోయినుంటే, సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇవ్వకుండా ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడానికి వాళ్ళ కుటుంబం పెట్టుకొని, ఫ్యామిలీ పెట్టుకుంటే భర్త పిల్లలు పెట్టుకొని, ఇటు భార్య పిల్లల్ని పెట్టుకొని, లేదా యూత్ చదువులకు ఉన్నారు కాబట్టి వాళ్ళని రీచెక్ చేయండి, చేసుకొని అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉంటేనే లోపలికి పంపించండి, సంబంధం లేని వాళ్ళ ఇద్దరు కలవడానికి వీలు లేదు, అలాంటి వాళ్ళకు కఠిన చర్యలు చేపట్టండి, లేదా అలాంటి వాళ్ళకు రూమ్లు ఇస్తున్న వాళ్ళకి వాళ్ళ పైన చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చినుంటే ఈ రోజున చాలామంది భవిష్యత్తులను నిలబెట్టిన వాళ్ళు అయ్యేవాళ్ళు. చాలామందికి చాలా వరకు కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు నిజంగా. ఎందుకంటే ఇటు హోటల్ వాళ్ళేమో డబ్బుల కోసం చూసుకుంటున్నారు, వాళ్ళు బుక్ చేసుకున్నారు, మేము ఇచ్చేసినాము, మేము హోటల్ రన్ చేసుకునేది ఎందుకు అనే విధంగా యాజమాన్యం మారిపోయింది. పక్క కమర్షియల్గా
వాస్తవంగా చెప్పాలంటే. పక్కా కమర్షియల్‌గా తను హోటల్ యాజమాన్యం అయితే ప్రవర్తిస్తుంది. ఇటు చూస్తే మరి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కదా! మనం ఏం చేయగలము అని కొంతమంది. ఇంకా మిగతా వాళ్ళైతే హమ్మయ్య! మాకు సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. మా ఆగడాలకి ఇంకా అడ్డే లేదు. మా ఫ్రీడమ్‌కి ఇంకా అడ్డే లేదు. దీనివల్ల ముఖ్య విషయం ఇంకొకటి చెప్పాలి మీకు. దీనివల్ల ఏమైతుందంటే యూత్ ఇప్పుడు మేజర్ ఎప్పుడవుతామా అని చూస్తున్నారు. మాకు 18 సంవత్సరాలు ఎప్పుడు పడుతుందా అని చూస్తున్నారు. పడ్డ మరుక్షణమే ఇంట్లో తల్లిదండ్రులను కూడా వాళ్ళని ఎదిరించి బయటకొస్తున్నారు. బయటికొచ్చేసి అంతకు ముందే వాళ్ళు క్యారీ అవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఎవ్వరికి ఉపయోగం చెప్పండి? ఈ హోటల్స్ వల్ల ఓయో రూమ్‌లలో ఇలాంటి హక్కును సుప్రీం కోర్ట్ ఇచ్చి ఎవరికి ఉపయోగం చెప్పండి? ఫారెన్‌లో ఓకే. ఫారెన్‌లో ఎవరితో ఇష్టం ఉంటే వాళ్ళతో ఉంటారు, చేస్తారు. కానీ ఇండియన్ కల్చర్ అది కాదే. దానివల్ల మొత్తం ఫ్యామిలీస్ ఆగమైపోతున్నాయి. ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అవుతుంది. ఈరోజు 7 సంవత్సరాల బాబు అనాథ అయిపోయి మిగిలున్నాడు అక్కడ. రేణుక కొడుకు 7 సంవత్సరాల బాబు అనాథగా మిగిలున్నాడు. దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఎవరు బాధ్యులు? ఎవరిని అడగాలి? ఇప్పుడు తండ్రి లేడు. రేణుక ఒంటరి మహిళ. అలాంటిది సరే ఒంటరి మహిళలు వాళ్ళు ఏమైపోవాలి అనుకోవచ్చు. వాళ్ళ కోసం రీచెక్ చేయాలి కదా హోటల్స్. వీళ్ళు ఒంటరి మహిళలా? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఏంటి? వీళ్ళ బంధం ఏంటి? బంధుత్వాలు ఏంటి? ఇవన్నీ చూసుకోని అవసరం లేదా? బాధ్యత లేదా? ఒక సమాజంలో నడుపుతున్నటువంటి ఈ హోటల్స్‌కి ఒక సమాజం గురించి పట్టింపు లేదా? పోలీసులకు చర్య తీసుకునే హక్కు లేదా? చెప్పండి. సుప్రీంకోర్టు అంత గుడ్డిగా ఇలా ఈ అవకాశం ఇవ్వడం వల్ల అందరూ ఇంత దారుణానికి వడిగడుతూ ఉన్నారు. ఏది ఏమైనా వాళ్ళకు మనసు ఇరిగిపోయింది, మనస్తాపానికి గురయ్యారు అంటే ఓయో రూమ్‌కి వెళ్ళిపోవడము, బలవన్మరణానికి పాల్పడడం. లేదా ఇద్దరు లాస్ట్ టైం మనం ఎంజాయ్ చేద్దాంరా అని చెప్పేసి ఇద్దరి మధ్య గొడవలు రావడము, అక్కడే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడము. ఓకే. అదే కాకుండా ఏమవుతాదిలే అంటే వీళ్ళు కలవడానికి ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నారు చూసారా? ఒక యూత్‌ని కలవడానికి కూడా జోన్‌ని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ కలిసినాకే అవసరాలు తీరినాకే వాళ్ళిద్దరి మధ్య గొడవలొస్తున్నాయి. ఇదెందుకు గుర్తించట్లేదు? ఇవి కూడా గుర్తించాలి కదా! దీనివల్ల ఒకరి ప్రాణం కోల్పోవడమే కాకుండా కుటుంబము మొత్తం కూడా ఊబిలోకి నెట్టివేయబడుతుంది అనేది ఎందుకు సమాజం గుర్తించట్లేదు? సమాజంలో ఉన్న యూత్ అయినా కొంచెమైనా వాళ్ళు ఆలోచించాలి కదా! ఎందుకు మనం వెళ్ళాలి లాడ్జీలల్లకి? ఎందుకు ఓయో రూమ్‌లకి వెళ్ళాలి? అంత అవసరం ఏంది? మనకంటూ ఒక కెరియర్ ఉంది. మనల్ని తల్లిదండ్రులున్నారు. మన తోడబుట్టిన వాళ్ళున్నారు. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. మనకంటూ ఒక లైఫ్ ఉంది. ఆ లైఫ్ గోల్ రీచ్ అవ్వాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు? ఓ పక్క డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారు. ఓ పక్క పబ్‌లల్లకెళ్ళి అక్కడ ఖరాబ్ అవుతున్నారు. తాగుడుకు వ్యసనంగా మారుతుంది. తాగుడే వ్యసనంగా మారుతుంది యూత్‌కి. ఇప్పుడున్న యూత్ ఎవరికైనా ఇన్స్పిరేషన్‌గా నిలబడేలాగా కనిపిస్తూ ఉందా? అసలు వాళ్ళని చూసి మారాలి, మనం ఇలా తయారవ్వాలి, ఇంత భవిష్యత్తుని నిలబెట్టుకోవాలి అనేలాగా యూత్ తయారవుతుందా ఎక్కడైనా? ఎక్కడ చూసినా రౌడీయిజం, ఈగోలు, అలాగే నేను తోపు, నేను తుడుంకారు, నేను చూపిచ్చాలా అనే ఒక ఇది తయారవుతుంది. ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకోవడము. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మనస్తాపాలకు గురవ్వడము. అలాంటి వాళ్ళంతా కూడా ఇలా హోటల్స్‌లలో, లాడ్జీలలో అలాగే ఓయో రూమ్‌లలో ఆళ్ళు రూమ్ బుక్ చేసుకొని అక్కడికెళ్ళిపోయి ఒంటరిగా ఉండి వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకొని ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటిది ఇలాంటి వాళ్ళంతా మారాలంటే ఏం చేయాలి? మళ్ళీ కొత్త చట్టాలను తీసుకురావాలి కదా! న్యాయస్థానాలు కొత్త చట్టాలను తీసుకురావాలి. నిబంధనలు ఖచ్చితంగా కూడా పెట్టాలి. అవి పెడితేనే కొంతమందికైనా భయం కలుగుతుంది. బయటికెళ్ళాలి, రూమ్‌లలో ఉండాలి అనంటే. ఇన్ని సార్లు పోలీసులు రైడ్ చేస్తూ ఉన్నారు కదా హోటళ్ళల్లో, ఓయో రూమ్‌లలో. ఇన్ని సార్లు రైడ్ చేసినా గానీ ఎవరికి భయం పుట్టేలాగా పోలీస్ శాఖ వాళ్ళు చర్యలు తీసుకున్నారు చెప్పండి? భయం పుట్టి వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలంటే పోలీస్ శాఖ ఎటువంటి నిబంధనలను ఇప్పటివరకు విధించింది? ఎటువంటి చర్యలను చేపట్టింది? ఇప్పటివరకు ఏ చర్యలు చేపట్టలేదు. ఆళ్ళని తీసుకెళ్లడము, అరెస్ట్ చేయడము, 4 రోజులకు బయట పెట్టడం అయిపోయింది. మళ్ళీ యథావిధిగా ఇదే జరుగుతుంది. అలాంటప్పుడు మరి ఎప్పుడు ఇంకా మారేది? మన కల్చర్ రోజుకి మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన ఇండియాలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ మర్యాదని మనమే చంపేసుకుంటున్నాం. ఇది కాదంటారా? ఇది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ పెట్టండి. కానీ నేను తప్పని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రేపు అంటే భవిష్యత్తు, అందరి భవిష్యత్తు నిలబడ్డానికే మేము ఈ మాటలు చెప్తూ ఉన్నాం. ఇన్ని చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి.
కానీ ఇది కరెక్టా రాంగా ప్రజలు డెసిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా కూడా. ఎవరి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది కదా, ఫ్రీడమ్ని చంపేస్తున్నారా మళ్ళీ అని అనుకోవచ్చు. కానీ ఫ్రీడమ్ని చంపేయట్లేదు. మీ విలువల్ని కాపాడుకోమని చెప్తున్నాం, మీ గౌరవాన్ని కాపాడుకోమని చెప్తున్నాం, మీ కుటుంబాన్ని నిలబెట్టుకోమని చెప్తున్నాం. కన్న పిల్లల్ని అనాథల్ని చెయ్యొద్దు వేరే వాళ్ళ మోహంలో పడి. ఆ వ్యామోహంలో పడ్డప్పుడు అవతల వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నారో ఆలోచించాలి, ఎంత బాధపడుతున్నారో ఆలోచించాలి. ఈ రోజున మీ ప్రాణానికి మీరు మాత్రమే దూరం అవుతుండొచ్చు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళంతా ఏమైపోతారు? ఇదెందుకు గమనించట్లేదు? ఇదెందుకు అర్థం కావట్లేదు? కనీసము ఇక్కడ మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాము. ఈ సమాజంలో మనం నిలబడి ఉండాలి అంటే మన విలువల్ని, మన నైతిక విలువల్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, మన మీద ఉంది. అలాగే ప్రభుత్వాల మీద, పోలీస్ శాఖ మీద, కోర్టుల మీద కూడా, న్యాయస్థానాల మీద కూడా ఆ బాధ్యత ఉంది. కాబట్టి మరి కొత్త చట్టాలు ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇకనైనా ఇలాంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా ఉంటారు, ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడకుండా ఉంటారు అనేది అనుకుంటున్నాం. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ.